మీ కిట్టీని. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. ఈరోజు కందిరీగ కిటుకు అనే కథతో మీ ముందుకు వచ్చేశాను. చూసేద్దాం పదండి. అనగనగా ఒక అందమైన అడవి. అందులో అన్ని జంతువులు ఆనందంగా జీవించేవి. అడవికి రాజు సింహం. సింహం చాలా అమాయకమైనది. అన్ని జంతువులను ప్రేమగా చూసుకునేది. నేను రాజునైనా నా వల్ల ఎవ్వరూ భయపడకూడదు. ఎవరికి ఏ సమస్య ఉన్నా మొదటిగా నా దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి. నేను వారికి ఆ స్వేచ్ఛను ఇస్తే వారు కూడా హాయిగా జీవిస్తారు అని అనుకునేది సింహం. సింహం నెలకొకసారి అన్ని జంతువులను సమావేశపరిచి వాటి సమస్యలను గురించి తెలుసుకొని వాటి పరిష్కారం చూపించేది. సింహం అమాయకత్వం గురించి తెలుసుకున్న ఏనుగు సింహంతో స్నేహం చేయడం మొదలుపెడుతుంది. మనసులో ఇలా అనుకుంటుంది, అరే, సింహం దగ్గర నమ్మకం సంపాదిస్తే ఈ అడవిలో నాదే రాజ్యం. కానీ బయటకు మాత్రం, మిత్రమా, నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. అప్పుడు సింహం ఏనుగుతో ఇలా అంటుంది, ధన్యవాదాలు మిత్రమా, అందరూ నా స్నేహితులే. ఈ విధంగా ప్రతిరోజు ఏనుగు సింహాన్ని కలిసి తన మాయమాటలతో సింహం దగ్గర నమ్మకాన్ని గెలుచుకుంటుంది. ఇతర జంతువులపై చాడీలు చెప్పడం మొదలుపెడుతుంది. రాజా, జింక నీ గురించి చెడు మాటలు మాట్లాడింది. ఇంకా కోత అయితే నీ ఆజ్ఞలు పట్టించుకోవడం లేదు. ఇలా ఏనుగు చాడీలు చెబుతున్న విషయం తెలియని సింహం కోపంతో ఊగిపోయింది. అవునా, నాకు తెలియకుండా ఇంత జరుగుతుందా? అని పెద్దగా గర్జిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏనుగు మిగిలిన జంతువులను భయపెట్టడం మొదలుపెడుతుంది. నన్ను ఎదిరిస్తే సింహానికి ఫిర్యాదు చేస్తా, జాగ్రత్తగా ఉండండి. ఇలా ఏనుగు అన్ని జంతువులను బెదిరిస్తూ ఉండేది. అన్ని జంతువులు ఒక దగ్గర చేరి ఈ ఏనుగు బాధ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాయి. అప్పుడు కోతి, ఇలా అయితే మనం బ్రతకలేం. జింక బాధతో, అయితే మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఈ అడవిని వెచ్చి వెళ్ళిపోదామా? అని అనగానే చిన్న కందిరీగ ముందుకు వచ్చి ఇలా అంటుంది, భయపడకండి మిత్రులారా. ఈ ఏనుగు సంగతి ఏంటో తేల్చేద్దాం. ఈ ఏనుగు మనల్ని చాలా కష్టపెడుతోంది. దీన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తరిమేద్దాం అని రాత్రంతా దాని గురించి ఆలోచించసాగింది. అప్పుడు తనకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. మరుసటి రోజు కందిరీగ ఏనుగు దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి దాని చెవిలో దూరింది. నా చెవిలో దూరి చెవి చిల్లు పడేలా చేస్తున్నావు. మర్యాదగా నన్ను విడిచిపెట్టు. ఏనుగు ఎంత ప్రయత్నించినా కందిరీగ దాన్ని వదలట్లేదు. ఏనుగు ఇంక విసిగిపోయి, సరే సరే, అసలు నువ్వు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అప్పుడు కందిరీగ ఇలా సమాధానమిస్తుంది, ఇన్ని రోజులు అడవిలోని జంతువుల కష్టాలకు కారణమయ్యావు. అందుకే నిన్ను అడవిలో నుంచి పంపించాలి అని నిర్ణయించుకున్నాం. నువ్వు ఈ అడవిని విడిచిపోతే నేను నిన్ను వదిలేస్తాను అంది కందిరీగ. అప్పుడు ఏనుగు తన తప్పు తెలుసుకొని ఇంక చేసేదేమీ లేక, సరే, ఈ అడవిని విడిచిపోతాను. ఇలా ఏనుగు అడవిని విడిచి వెళ్ళిపోయింది. సింహం పశ్చాత్తాపంతో, అతి నమ్మకం ప్రమాదకరం. ఇక నుంచి ఎవరి మాటైనా నమ్మే ముందు నిజం తెలుసుకుంటాను అని అనుకొని
అన్ని జంతువులు ఎప్పటిలాగే చీకు చింత లేకుండా హాయిగా జీవించసాగాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ కందిరీగ కిటుకు అనే కథ మన ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని రావూరి భరద్వాజ్ గారిచే రచింపబడింది. ఈ కథ 4వ తరగతి పిల్లలకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం మన స్టోరీ ఫ్రేమ్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.